ఒక అడవిలో జింక, కుందేలు స్నేహితులుగా ఉండేవి. ఎప్పుడూ వాటిని చూస్తున్న ఒక కాకి, అబ్బా, ఆ జింక కుందేలు ఎంత అందంగా ఉన్నాయి, నేను కూడా వాటిలా మారిపోతే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఉండేది కాకి. ఒకరోజు కాకి నీరు తాగుదామని ఒక నది దగ్గరికి వస్తుంది. ఆ నదిలో దానికి ఒక ఎరుపు రంగు రాయి కనిపిస్తుంది. నదిలో ఉన్న చేపలలో ఒక దానితో, చేప మిత్రమా, ఆ నదిలో ఉన్న ఎరుపు రంగు రాయి ఏమిటి, చాలా బాగుంది అని చేపను అడుగుతుంది కాకి. అదొక మాయారాయి కాకి మిత్రమా, దాన్ని తాకితే మనకేం కావాలంటే అది జరుగుతుంది. కానీ 3 సార్లు మాత్రమే దాని మాయ పనిచేస్తుంది. మరి మీరు కూడా దాన్ని తాకి మీకు నచ్చినవి కోరుకోవచ్చు కదా. మాకు ఉన్న దాంతో సంతోషంగా ఉండటమే ఇష్టం కాకి అంటూ వెళ్ళిపోతాయి చేపలు. కాని కాకికి ఎలాగైనా ఆ మాయారాయిని తాకాలని అనిపిస్తుంది. వెంటనే అది నీటిలోకి దిగి ఆ రాయిని తాకి, నేను వెంటనే కుందేలుగా మారిపోవాలి అనుకోగానే కాకి వెంటనే కుందేలుగా మారిపోతుంది. అలా అందమైన కుందేలుగా మారటంతో కాకి చాలా సంతోషంగా అనిపించి, ఆహా, నేనెంత అందంగా ఉన్నాను, ఇప్పుడు గనుక నా స్నేహితులైన మిగతా కాకులు నన్ను చూశారంటే నన్ను చూసి అసూయపడతారు, వెంటనే వెళ్ళి నా స్నేహితులను కలుసుకోవాలి అనుకుంటుంది కుందేలు రూపంలో ఉన్న కాకి. తరువాత అది నదిలో నుండి బయటకు వచ్చి చెంగున గంతులేస్తూ వెళుతూ ఉండగా దాన్ని ఒక నక్క చూసి, ఆహా, ఏం నా అదృష్టము, ఈ రోజు ఈ కుందేలు మాంసంతో విందు చేసుకోబోతున్నాను అనుకుంటూ కుందేలు వెంట పడుతుంది నక్క. నక్క అలా తరుముతూ వెంటబడటంతో కుందేలుకు చాలా భయం అనిపించి నక్కకు దొరికితే తనకు చావు తప్పదని పరుగులంకించుకొని వచ్చి నదిలో పడుతుంది. తరువాత అది, అమ్మో, ఇలా కుందేలులా చిన్నగా ఉంటే చాలా సమస్యలు వచ్చేలాగా ఉన్నాయి, కుందేలు వద్దు, జింకలా మారుదాం అనుకుని మళ్ళీ రాయిని తాకగానే ఒక అందమైన జింకలా మారుతుంది కాకి. తరువాత నీటిలో తనను తాను చూసుకున్న జింక, ఆహా, ఎంత అందంగా ఉన్నాను, ఇప్పుడు బయటకు వెళ్తాను, ఆ నక్క ఏం చేస్తుందో చూస్తాను అనుకుంటూ బయటకు వచ్చి నక్కకు ఎదురెళ్తుంది జింకలా ఉన్న కాకి. నక్క దానికి ఎదురుపడినా కానీ ఏమీ అనకపోవటంతో, అలా ఉంటుంది మనతో అనుకుంటూ కొంత దూరం వెళ్లేసరికి ఈసారి దానికి పెద్ద పులి ఎదురవుతుంది. జింకను చూడగానే పెద్ద పులికి నోట్లో నీళ్లు వస్తాయి. అబ్బా, జింక మాంసం తిని ఎన్ని రోజులైందో, ఈ రోజు దీన్ని చంపి పండగ చేసుకోవాలి అని ఒక్కసారిగా జింక వైపు చూసి పులి గాండ్రించేసరికి జింక రూపంలో ఉన్న కాకి ఒక్కసారిగా చెమటలు పడతాయి. అమ్మో, పెద్ద పులి నా వైపే వస్తుంది, దానికి గనుక దొరికితే ఇక నా సంగతి అంతే అనుకుంటూ మళ్ళీ పరిగెత్తడం మొదలు పెడుతుంది జింక రూపంలో ఉన్న కాకి. ఎలాగోలా తప్పించుకొని మళ్ళీ వచ్చి నదిలో పడుతుంది. నదిలోకి వచ్చిన తరువాత కాకి, జింక కుందేలు అందంగా ఉంటే వాటికే సమస్యలు లేవని అనుకున్నాను, ఇలా దినదిన గండంగా ఉంటుందా వాటి బ్రతుకు, ఇక నుండి నేనెవరితో పోల్చుకోను, నాలా నేనుంటే చాలు, నా వెంట ఎవరూ పడరు, ఎక్కడికి వెళ్ళినా నన్ను అసలు పట్టించుకోరు అని మళ్ళీ మాయారాయిని తాకటంతో కాకిగా మారిపోతుంది జింక రూపంలో ఉన్న కాకి. అప్పటి నుండి తను నల్లగా ఉన్నానని బాధపడకుండా సంతోషంగా స్వేచ్ఛగా జీవిస్తుంది కాకి. ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏమిటంటే, ఎవరికుండే కష్టాలు వారికి ఉంటాయి, ఎదుటివారితో పోల్చుకోకుండా ఉన్నంతలో తృప్తిగా బ్రతకటంలోనే సంతోషం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.